హాయ్ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా, అందుకే సరస్వతి స్కూల్కి వచ్చినాము. ఇంకేందో మా అబ్బాయిలు కూడా ఇళ్ళనే చదువుతున్నారు. I am interested to see the higher section dance. What about students? Which dance you want to see? Higher section? Okay, now I would like to call Harini and team to take the India Ballet dance. India Ballet. Harini and team. Swami. Monica, random. Flag. तुम पीछे हो. సార్ పేరు నరేష్ బాబు సార్. శ్రీ ఆకుల నరేష్ బాబు సార్ గారు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ నగరంలోని ప్రముఖ వైద్యులు, సీనియర్ మోస్ట్ సాంఘిక సాహిత్య కార్యక్రమాలలో ముందుండి చురుకుగా పాల్గొనేవారు. మేడం శ్రీమతి రాళ్లబండి పద్మజ్యోతి మేడం గారు శ్రీ పెంటచారి గారి వైఫ్, మరియు అలాగే గజ్వేల్ పీపుల్స్ హాస్పిటల్లో ఉండేటువంటి గైనకాలజిస్ట్, సీనియర్ మోస్ట్ డాక్టర్ గజ్వేల్ వారు ఈ ప్రబంధకారిణి గ్రూప్కి సమూహానికి అధ్యక్షులుగా ఉన్నారు. సరస్వతి శిశు మందిర్ పాఠశాలకి చాలా రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు.
హన్సిక రండమ్మా. చాలా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. టీచర్లను రమ్మని ఇక్కడ क्षमा है चाहे ताता మేడం పెట్టండి మీరు మీరు పెట్టండి. అశ్విని బాయ్. ఈరోజు సారీస్ మీరా మేడం వాళ్ళు సారీస్ గాజులు చూడండి మేడం. అట్లనే నగలు మాల మీరా బేగం మేడం మళ్ళా ప్రిన్సిపాల్ మేడం మా అమ్మవారిలో చాలా అందంగా కనబడుతుంది. ఒకసారి మీరు చూడండి. ప్రతి పాఠశాల సరస్వతి నిలయమే. అంతేకాకుండా ఈ పచ్చని ప్రకృతి మధ్య ఉండేటువంటి మా సరస్వతి మాతకి 2 చీరలని బహూకరించి, అలాగే పచ్చగా ఉండేటువంటి ఆ అమ్మవారికి పసుపు కుంకుమాలతో పాటు ఆ దండని, తర్వాత గాజుల్ని కూడా ఇచ్చినటువంటి ఈ ఉమేరా మేడం గారు, సార్ కాజా పాషా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళు 2 చిన్నారులు మన పాఠశాలలోనే చదువుకున్నారు, ముస్తఫా అండ్ ముబషీర్. వాళ్ళ తరఫున వాళ్ళ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అమ్మవారికి ఈ జెండా కలర్లో ఉండేటువంటి ఆరెంజ్ కలర్ చీరతో పాటు అలాగే దండని కూడా బహూకరించారు. వాళ్ళకి అమ్మవారు సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పడ్డదా? ఒక్క నిమిషం. ఇలా చూడేసి
దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్టు 15 ఎప్పుడు వచ్చింది మన దేశానికి? మన తెలంగాణ సంస్కారానికి మన దేశానికి ఏమో 15 ఆగస్టు 1947 వచ్చింది. మన తెలంగాణకు మాత్రము 17 సెప్టెంబర్ 1948 వచ్చింది. అంటే ఒక 11 నెలల ఆలస్యంగా వచ్చింది. అప్పటికి మన దేశం నిజాం నిరంకుశ పాలనలోకి వచ్చింది. కాబట్టి మనం 17 సెప్టెంబర్ను ఇంతకంటే ఘనంగా జరుపుకోవాలి. మనకు నిజమైన స్వాతంత్రం వచ్చింది 17 సెప్టెంబర్ 1945. పిల్లలందరూ పొద్దునే వేసి టైంకి వచ్చి చక్కగా అనుకూలంగా కనపడుతున్నారు. ఇక్కడ చాలా సంతోషము. సార్ చెప్పినట్టుగా ఆగస్టు 15 సెప్టెంబర్ 17 రెండు మన స్వాతంత్ర దినాలుగా జరుపుకోవాలి. ఇలాగే ప్రతి సంవత్సరం వచ్చి ఇంత ఉత్సాహంతో ఈ పండుగ జరుపుకోవాలని ఆశిస్తూ డాక్టర్ శ్రీరామ్ సార్ గారికి సాదర స్వాగతం పలుకుతున్న సభావేదిక. ఒకసారి అందరూ కూడా సార్ని సైల్యూట్ చేద్దాం. అక్కడ దాకా వెళ్ళలేదు కదా. What about your understanding? మనం ఏం చేయాలి? మీరు మెడల్స్ తీసుకున్నారు కదా, ఇప్పుడు అక్కడ మెడల్స్ ఇచ్చారు కదా, ఆ మెడల్స్ రావాలంటే ఫస్ట్ ఏమేం చేశారు? ట్రైనింగ్ చేశారు కదా. ఆ ట్రైన్ అప్ ఎక్కడ అవుతారు తెలుసా? ఎన్సీసీ క్యాడర్ అని ఉంటుంది. ఆ ఎన్సీసీ క్యాడర్ మన సరస్వతి శిశు మందిరంలో శిక్షా వర్గ అని ఉంటుంది. సార్కి తెలిసిన ఆఫీసర్ సార్కి సార్ ఖచ్చితంగా ఇంట్రడ్యూస్ చేయాలి మాకు. మా పిల్లల్లో ఉండేటువంటి అదేంటి ఎనర్జీ, ఆ ఎనర్జీని మీరు బయటికి తీయండి. ఈ పిల్లలందరూ కూడా మీరు బికమ్ ఏ సోల్జర్స్. డిస్టర్బెన్స్ లేకుండా హెల్త్ని బాగా కాపాడుకోండి. హెల్త్ ఉంటేనే మనం సొసైటీకి ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి ఫస్ట్ హెల్త్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆఫ్టర్ స్టడీస్కి ఇచ్చి మీరందరూ సరస్వతి శిశు మందిర్ నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? శిక్షాని పూర్తి చేసుకొని ఎన్సీసీ క్యాడర్ లోకి ఎంటర్ అవ్వాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ మై చిల్డ్రన్స్. గాడ్ బ్లెస్ యు. గుడ్ పర్ఫార్మెన్స్ ని సూపర్ చాలా తక్కువ టైం విధంగా మాకున్నది. హాలిడేస్ అని హాలిడేస్ తోటే సరిపోయింది. ఒకవేళ మాకు కనుక వర్కింగ్ డేస్ మంచిగా ఉంటుంటే ఈ 15th ఆగస్ట్ బాగా చేద్దాం అనుకున్నాం. సో ఏం పర్లేదు. కృష్ణాష్టమి ఉంది మనకి, అది బాగా సెలబ్రేషన్స్ ఉన్నాయి ఇక్కడ నుండి. ఇలాగే మన ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా మేడమ్స్ అందరూ కోఆపరేట్ చేయాలి. ఒకసారి అందరూ స్టాఫ్ మెంబర్స్ అందరూ రండి. భవాని మేడం, స్టాఫ్ మెంబర్స్ అందరూ రావాలి. ఇలాగే చేయండి. ఓకేనా? మేడమ్స్ కి సపోర్ట్ చేయాలి. వెరీ గుడ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. 78th హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ. ఈరోజు శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల గజ్వేల్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అద్భుతంగా జరిగాయనడానికి నిదర్శనం మా మహిళామణులే, మా పేరెంట్సే మాకు అండదండ. వాళ్ళు ఎల్లవేళలా నేను ఏది చెప్పినా కూడా పూచా తప్పకుండా పాటించేటువంటి వాళ్ళు. ఏ విషయంలో అయినా నాకు వెన్నుదన్నుగా ఉంటారు. వాళ్ళ సపోర్ట్ తోటే నేను ఇంతవరకు నడిపిస్తున్నాను. అంతేకాకుండా ఇటువైపు నాకు ఎడమ భుజంగా ఉండేటువంటి మా స్టాఫ్ అందరూ కూడా వాళ్ళు ప్రతి ప్రోగ్రామ్కి చాలా తక్కువ టైం ఇస్తాను నేను వాళ్ళకి. ఆ తక్కువ టైంలో కూడా మంచి మంచి స్కిట్స్ నేర్పిస్తారు, డ్యాన్స్ నేర్పిస్తారు. అన్నింట్లలో వాళ్ళు నాకు సపోర్ట్గా ఉన్నారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ యువర్ సపోర్ట్. మీరు కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని. నెక్స్ట్ టైం మనం ఏ ప్రోగ్రామ్ చేసుకున్నా వీళ్ళే నాకు చీఫ్ గెస్ట్. వీళ్ళని మించినటువంటి గెస్టులు నాకు ఎవరూ లేరు. కాబట్టి
78th ఇండిపెండెన్స్ డే నాకు ఎప్పటికీ కూడా చాలా అద్భుతంగా గుర్తుండిపోతుంది. సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఉండేటువంటి పేరెంట్స్ అందరూ కూడా సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా ఉంటారు. ముస్లిం పేరెంట్స్ కూడా నాకు ఇంత సపోర్ట్గా యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తూ, తర్వాత వాళ్ళ పిల్లల్ని కూడా ప్రతిదానికి ఎంకరేజ్ చేస్తూ, మా ఇక్కడ ఉన్నటువంటి ఈ పేరెంట్స్ అందరూ కూడా ఎక్కడెక్కడ నుండో వాళ్ళ పిల్లల్ని తీసుకుని వాళ్ళే వచ్చారు. నేను ఈరోజు వెహికల్ పంపించకుండా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. साथी है बस तुम्हारी जगना
ఇటు చూడాలి ఇద్దరు. ఇద్దరు ఇద్దరు మెల్లగా మెల్లగా. ఓకే ఇలా పెట్టు
వాళ్ళు మ్యాటర్ రాసిస్తామన్నారు. ఈ అబ్బాయికి ఆల్మోస్ట్ అన్ని స్పోర్ట్స్లలో ప్రవేశం ఉంది. మనకి దొరికినటువంటి ఒక లక్కీ బాయ్. ఓకేనా? కొంచెం కాన్సన్ట్రేట్ చేసి స్కూల్ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే వీర లెవెల్లో చూసుకోవచ్చు. ఓకేనా? ఎప్పుడు గేమ్స్ కాకుండా అప్పుడప్పుడు చదువు కూడా ఉండాలి. గుడ్. వాళ్ళ పేరెంట్స్ ఒకసారి మేడం చూడండి. కొంచెం